హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. బాక్స్ ఆఫీస్ దగ్గర మరొక వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న రీసెంట్ గా రిలీజ్ అయిన ఫిల్మ్స్ అండ్ రిపబ్లిక్ డే హాలిడేలోకి కూడా దిగిపోయాయి. మొత్తానికి దురందర్ కి బ్రేక్ లేయడానికి వచ్చింది బార్డర్ 2 ఫిల్మ్. 49 రోజుల పాటు కోటికి తగ్గిన నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 50 రోజు ఒక్కరోజు ఆ మార్క్ అందుకుంటే ఒక హిస్టరీ రిపీట్ చేసి ఉండేది. బట్ సేమ్ డే బార్డర్ 2 రిలీజ్ అవడంతో ఈ సినిమా 55 లక్షలకి డ్రాప్ అయింది. అండ్ బార్డర్ 2 అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సింగిల్ డే నెట్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెంబర్లు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే దాదాపు అన్ని సినిమాలు కూడా గ్రోత్ చూపెట్టాయి. ప్రభాస్ రాజేసాబ్ సినిమా కూడా చివరికి గ్రోత్ చూపెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు పండగ సినిమాల అడ్వాంటేజ్ ఏంటో. ఇక అనగనగా ఒక రాజు నారి నారి నడమురారి బ్లాక్ బస్టర్ మార్క్ దాటి దూసుకుపోతూ ఉండగా భర్త మహాశైలికి విజ్ఞప్తి కూడా ఉన్నంతలో డీసెంట్ గా గ్రోత్ చూపెట్టింది. అండ్ రిలీజ్ అయిన మంకత్త సినిమా అయితే ఎవరు టచ్ చేయలేరు అనుకున్న గిల్లీ సినిమా రికార్డులని బ్రేక్ చేయడానికి రెడీ అవుతుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా బార్డర్ 2 విషయానికి వస్తే డే 1 32 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 40.5 కోట్ల నెట్తో గ్రోత్ చూపెట్టగా డే 3 అయితే ఏకంగా 57.2 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ షేక్ చేసింది. దాంతో వీకెండ్ నెట్ ఇండియాలో 130 కోట్ల మార్క్ దాటిపోగా చావా దురందర్ కంటే కూడా వీకెండ్ ఇది చాలా పెద్ద నెంబర్. ఇక ఇండియాలో గ్రాస్ 150 కోట్ల మార్క్ ని దాటేయగా ఓవర్సీస్ లో మరో 25 కోట్లకు పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 3Ds కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 175 కోట్లకి చేరుకుంది. అండ్ ఈ రోజు అయితే ఇంకా చాలా పెద్ద నెంబర్ ని పెట్టబోతుంది. చాలా అంటే చాలా పెద్ద నెంబర్. సో 4 days కి 250 కోట్ల మార్క్ ని దాటేయబోతుంది. సో చూడాలి ఫుల్ రన్ లో 500 కోట్లని టచ్ చేసిందో లేదో. ఇక మంకత్తా విషయానికి వస్తే మూవీ గిల్లీ సినిమా కూడా అందుకోలేని రికార్డులను అయితే పెట్టుకుంటూ దూసుకెళ్తుంది. ఫస్ట్ ఇండియా వరకు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన ఈ సినిమా వాల్వేడిగా చూసుకుంటే గిల్లీ తర్వాత ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా వీకెండ్ కి మాత్రం ఆల్ టైమ్ రికార్డులతో దూసుకెళ్లింది. తమిళనాడులో డే 3 3 కోట్ల మార్క్ ని దాటేస్తూ ఇండియాలో 3.83 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. తెలుగు సినిమాకి తమిళ సినిమాకి తేడా అయితే ప్రాపర్ గా ఒక సినిమా రిలీజ్ అయితే మనకు వచ్చేది ఒక 2-3 రోజుల కలెక్షన్స్ మాత్రమే. బట్ ఈ సినిమాకి 4వ రోజు కూడా ఎక్సలెంట్ గా బుకింగ్స్ జరుగుతున్నాయి. సో అలా వీకెండ్ కే 12.4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక సెకండ్ ప్లేస్ లో గిల్లీ సినిమా ఉండగా థర్డ్ ప్లేస్ లో పడియప్ప 8.5 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతుంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో సచిన్ 5.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగు రిలీజ్ కి కూడా రెడీ అవుతుంది ఈ సినిమా. అండ్ ఆల్సో ఈ రోజు చాలా పెద్ద నెంబర్ నే చూడబోతున్నాం. సో 20 కోట్లు అయితే మినిమం నెంబర్ గా చెప్పొచ్చు. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక దురందర్ విషయానికి వస్తే 50 రోజు 55 లక్షల నెట్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా 51వ రోజు మరోసారి గ్రోత్ చూపిస్తూ కోటికి పైగా నెట్ 52వ రోజు 1.35 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. సో ట్రేడ్ లెక్కల్లోనే 834 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 1000 కోట్ల మార్క్ ని అఫీషియల్ గా క్రాస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో మరో 295 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 52 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 1295 కోట్ల మార్క్ దాటిపోగా ఫుల్ రన్ లో 1300 కోట్ల మార్క్ ని ట్రేడ్ లెక్కల్లోనే అందుకోబోతుంది. సో ఒక రకంగా బార్డర్ 2 ఈ సినిమాకి చాలా పెద్ద బొక్క పెట్టిందనే చెప్పాలి. లేదంటే ఈజీగా ఇంకో 1-2 వీక్స్ అయితే ఆడేసి ఉండేది ఈ సినిమా. ఇక దురందర్ 2 దుమ్ము లేపడానికి 2026 లోనే రాబోతుంది. ఇక పరాశక్తి విషయానికి వస్తే 12 రోజులకే 80 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా 13వ రోజు 80 లక్షలు 14వ రోజు 40 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఈ రోజు కాస్త గ్రోత్ చూపెట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా 85 కోట్ల మార్క్ అయితే టచ్ చేయబోతుంది. డిజాస్టర్ టాక్ తో 85 కోట్లు టచ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. రజనీ, అజిత్, విజయ్ తర్వాత ఈ ఫీట్ శివకార్తికేయనే అందుకున్నాడు. సో పోస్టర్ పైన వేసిన 100 కోట్ల లెక్క బట్టి చూసుకుంటే ఇప్పటివరకు శివకార్తికేయన్ కెరీర్ లో 100 కోట్ల సినిమాలు 5 అయితే ఉన్నాయి. ఇక రాజేసాబ్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 17 days రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మంచిగా రన్ అవుతుందనే చెప్పాలి. అండ్ దాంతో పాటు రిపబ్లిక్ డే హాలిడే కూడా యాడ్ అవడంతో ఈ రోజు మరోసారి చాలా మంచి నెంబర్నే చూడబోతున్నాం. సో దాంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 31.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డిజాస్టర్ అవగా సీరియల్లో 10.6 కోట్లు కలెక్ట్ చేస్తూ అటర్ ఫ్లాప్ అయింది. ఇక ఉత్తరాంధ్రలో 10.3 కోట్ల షేర్ తో ఫ్లాప్ అనిపించుకున్న ఈ సినిమా ఈస్ట్ లో 8 కోట్లు, వెస్ట్ లో 5.5 కోట్లు, గుంటూరులో 5.4 కోట్లు, కృష్ణలో 5.5 కోట్లు అండ్ నెల్లూరులో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన రాజేసాబ్ ఫిలిం 17 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 80.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 118.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 126 కోట్లు కావడంతో మరో 46 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 8.6 కోట్ల షేర్, తమిళనాడు, కేరళ 1,65 లక్షలు, హిందీలో 13.38 కోట్ల షేర్ 20 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో మరో 17 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో
17 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 121.3 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 206 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఈ మూవీ వాల్వేడ్ బ్రేకింగ్ టార్గెట్ 209 కోట్లు కావడంతో మరో 87.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు 60 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగలిగిన రేపటి నుంచి టార్గెట్ 87 కోట్లు అయితే ఉంటుంది. సో ఎలా చూసిన మూవీ డిజాస్టర్ వర్డిక్ట్ తోనే ఎండ్ కాబోతుంది. ఇక భర్త మహాశయాలకు విజ్ఞప్తి విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 13 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 13 రోజు వాల్వేడిగా మరోసారి 70 లక్షల వరకు గ్రాస్ ని అండ్ 32 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 3 కోట్ల షేర్, సీరియల్లో జరిగిన 2.5 కోట్ల బిజినెస్ కి గాను 88 లక్షలు, ఆంధ్రాలో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 5.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 9.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 16.6 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.5 కోట్లు కావడంతో మరో 6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 1.5 కోట్ల బిజినెస్ కి గాను 74 లక్షలు, ఓవర్సీస్ లో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 1,16 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 13 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 11.5 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 20.8 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు కావడంతో మరో 8.45 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు 40 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన ఓవరాల్ గా 8 కోట్ల పైన లాసెస్ తో డిజాస్టర్ వర్డిక్ట్ తోనే ఎండ్ కాబోతుంది ఈ సినిమా. ఓవరాల్ గా ఫ్లాప్ వర్డిక్ట్ తోనే ఎండ్ కాబోతుంది ఈ సినిమా. ఇక నారి నారి నడుమురారి విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 11 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిన్న మరొకసారి 1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ చిరు నవీన్ పోలిశెట్టి సినిమాల తర్వాత బెస్ట్ ఆప్షన్ గా నిలవగా వాల్వేడిగా 2 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. దాంతో దాదాపు 30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఈ సినిమా. నైజంలో 4.52 కోట్ల షేర్, సీరియల్లో 1,13 లక్షలు అండ్ ఆంధ్రలో 6.1 కోటి వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని టెరిటరీలో కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 11.7 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 20.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 95 లక్షలు, ఓవర్సీస్ లో 3.12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా 11 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 15.8 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 29.2 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ రోజుతో 31 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా ఫుల్ రన్ లో 40 కోట్లయితే టార్గెట్ చేసింది. సో అలా ఇప్పటికే 5.5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా ఈ పొంగల్కి పడ్డ థర్డ్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. సో ఖచ్చితంగా శరవణన్ కెరీర్ లో ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్ అయితే అవబోతుంది. బట్ 40 కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక అనగనగా ఒక రాజు విషయానికి వస్తే నిన్న మరొకసారి గ్రోత్ చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో 1,30 లక్షల షేర్, వాల్వేడిగా 1,50 లక్షలకి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వాల్వేడిగా 2.7 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే చిరు సినిమా తర్వాతి ప్లేస్ లో ఈ సినిమానే ఉందని చెప్పొచ్చు. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 11.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 4.3 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఇప్పుడు 13 కోట్లు టార్గెట్ చేసింది అండ్ అందుకుందంటే మాత్రం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇక్కడ అయిపోయినట్టే. ఇక సీరియల్లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా 1,22 లక్షలకి పైగా ప్రాఫిట్ తీసుకురాగా ఉత్తరాంధ్రలో 6.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. చిన్న సినిమాల్లో ఉత్తరాంధ్ర నుంచి 6.5 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఈస్ట్ లో 3.8 కోట్ల షేర్, వెస్ట్ లో 2 కోట్లు, గుంటూరులో 2.3 కోట్లు, కృష్ణలో 1.9 కోట్లు అండ్ నెల్లూరులో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం గురు అంటూ చిరంజీవి గారు తన యంగ్ ఏజ్ లో ఎలా అయితే స్టార్ హీరోల రేంజ్ లో నెంబర్లు పెట్టుకుంటూ వచ్చేవారో అదే రేంజ్ లో నవీన్ పోలిశెట్టి కూడా చాలా పెద్ద నెంబర్స్ ని పెట్టుకుంటూ వచ్చాడు. అలా తెలుగు స్టేట్స్ లో షేర్ 33 కోట్లకి చేరుకోగా గ్రాస్ 55 కోట్ల మార్క్ దాటింది. సో తెలుగు స్టేట్స్ లో జరిగిన 19.5 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటికే 14 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు నవీన్ పోలిశెట్టి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 కోట్ల బిజినెస్ కి గాను 2.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా డబుల్ ప్రాఫిట్స్ ని తీసుకురాగా ఓవర్సీస్ లో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 8.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 1,50 లక్షలకి పైగా ప్రాఫిట్ తీసుకొచ్చింది. అలా కొన్న ప్రతి బయర్ కి కూడా ప్రాఫిట్ ని తీసుకొచ్చిన ఈ సినిమా 12 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 44.5 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 80 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇప్పటికే 16.5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు 50 కోట్ల షేర్ వైపు దూసుకెళ్తుంది. సో 85 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా దాటిస్తుంది. బట్ ఫుల్ రన్ లో 100 కోట్లు కొడుతుందా లేదనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.